అంజలి టీవీ. ఒక ఊరిలో రాఘవయ్య శకుంతల దంపతులు నివసిస్తున్నారు. వారిది ఒక పద్ధతి గల సాంప్రదాయ కుటుంబం. కొడుకు అరుణ్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని చూసుకుంటూ ఉండగా కోడలు అంజలి ఇంటి పనులన్నీ చక్కబెడుతూ అందరి మనసులు గెలుచుకుంది. ఆ ఇంటి కూతురు అర్చన డిగ్రీ పూర్తి చేసింది. ఆమెకి ఎప్పటినుంచో సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలని, తన కాళ్లపై తాను నిలబడాలని బలమైన కోరుకుంది. ఒకరోజు ఉదయం హాల్లో రాఘవయ్య పేపర్ చదువుతూ ఉండగా శకుంతల పూజ గది సర్దుతోంది. అర్చన నెమ్మదిగా వారి ముందుకొచ్చింది. నాన్న, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నాన్నా. ఏంటమ్మా అర్చన, ఈ మధ్య ఏవో పుస్తకాలు డైరీలు పట్టుకుని తెగ తిరిగేస్తున్నావు, ఏంటి విశేషం? అది నాన్న, నేను కాలేజీలో ఉన్నప్పటి నుంచి అనుకుంటున్నాను, మన ఊర్లో మహిళలకు ఆర్గానిక్ హోమ్ ఫుడ్స్, పచ్చళ్ళు, ఇంకా చేనేత దుస్తులు అందించే ఒక చిన్న వ్యాపారం ప్రారంభించాలని ఉంది నాన్న. నా స్నేహితురాలతో కూడా మాట్లాడాను. ఏంటర్చన, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వ్యాపారవా? అసలు మన వంశంలో ఆడపిల్లలు ఎవరైనా వ్యాపారాలు చేశారటే? అమ్మా, ఇందులో తప్పే ఉందమ్మా. ఇప్పుడు ఆడపిల్లలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. నేను కూడా ఇంట్లోనే కూర్చోకుండా నా కాళ్ళపైన నేను నిలబడదామనుకుంటున్నాను. చాలర్చన, నీకు చదువు కావాలంటే చదివించాను, అంతేగాని బజార్లో పడి వ్యాపారం చేస్తారంటే నేను ఒప్పుకోనమ్మా. రేపొద్దున నీకు పెళ్లి చేసి పంపించాల్సిన బాధ్యత మాకుంది. వ్యాపారం చేసి నలుగురితో మాటలు పడతావా? నాన్న, వ్యాపారం చేయడం గౌరవప్రదమైన పని నాన్న. నలుగురితో మాట్లాడితే తప్పే ఉంది. నా ఆలోచన చాలా బాగుంటుంది. ఊరుకో అర్చన, నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నావు. నీకు పెళ్ళయ్యాక మీ అత్తగారింట్లో ఏమనుకుంటారు? ఆడపిల్లకు అంత పట్టుదలలో వ్యాపారాలు ఎందుకు? ఈ ఆలోచన ఇప్పటితో వదిలే. అలా చెప్పగానే తల్లిదండ్రుల మాటలకు అర్చన మనసు ముక్కలైంది. తన కలలన్నీ కళ్ల ముందే కరిగిపోతున్నట్లు అనిపించింది. కళ్లల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా అక్కడి నుంచి వెళ్లిపోవడానికి సిద్ధపడింది. సరిగ్గా అదే సమయానికి అంజలి కాఫీ కప్పులతో అక్కడికొచ్చింది. అత్తామామల మాటలు, ఆడపడుచు కన్నీళ్లు ఆమెను ఆలోచనలో పడేశాయి. మావయ్య, అత్తయ్య, కాఫీ తీసుకోండి. చూసావా అంజలి, నీ ఆడపడుచు చెప్తున్న మాటలు? వ్యాపారాలట. ఈ వయసులో బుద్ధిగా పెళ్లి చేసుకుని వెళ్లాల్సింది పోయి కొత్త గొడవలు తెస్తోంది. మావయ్య, అర్చన చెప్పే దాంట్లో తప్పేమీ లేదని నాకనిపిస్తోంది. తను చదువుకుంది కదా, తనకున్న జ్ఞానాన్ని ఉపయోగించి ఏదైనా సాధించాలని అనుకోవడం మంచిదే కదా మావయ్య. అంజలే, నువ్వేనా దానికి నచ్చ చెప్తావనుకుంటే నువ్వు కూడా దానికి సపోర్ట్ చేస్తున్నావా? ఆడపిల్లకి వ్యాపారాలు ఎందుకమ్మా? ఇంటిని చక్కబెట్టుకోవడం, వంట పని నేర్చుకోవడం, వీటికి మించి గొప్ప వ్యాపారం ఆడపిల్లకి ఏముంది? అమ్మా, ఎప్పుడు నన్ను వంటింటికే పరిమితం చేయాలని చూడకమ్మా. నాకంటూ ఒక గుర్తింపు కావాలి. ఇక ఈ విషయం ఇక్కడితో ఆపేయండి. నా ఇంట్లో ఆడపిల్లలు బయట వ్యాపారాలు చేయడానికి వీల్లేదు. ఇది నా ఆఖరి మాట. అలా రాఘవయ్య గట్టిగా చెప్పడంతో అర్చన ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోయింది. అంజలి బాధపడుతూ ఆమె వెనకాలే వెళ్ళింది. గదిలో మంచం మీద కూర్చొనేడుస్తున్న అర్చన దగ్గరకు అంజలి వెళ్లి ఆమె భుజం మీద చేయి వేసింది. అర్చన, ఏడవకమ్మా. కన్నీళ్లు నీ కళ్ళు నిజం చేయలేవు అర్చన. వదినా, నా కళ్ళను నా కళ్ళ ముందే చంపేస్తున్నారు వదినా. నేను చదువుకున్న చదువుకు అర్థమే లేదా? నాకంటూ ఒక ఉనికి ఉండకూడదా? నాన్న, అమ్మ ఎందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు? పెద్దవాళ్ళ ఆలోచనలు పాత పద్ధతుల్లో ఉంటాయమ్మా. వాళ్ళు నిన్ను ద్వేషించి అనడం లేదు, సమాజానికి భయపడంటున్నారు. కానీ నీలో ఉన్న ఆత్మవిశ్వాసం నాకు తెలుసు కదా. కానీ నేను ఒంటరిగా ఏం చేయగలను వదినా? నా దగ్గర కనీసం పెట్టుబడికి కూడా డబ్బులు లేవు. నాన్న ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. నా కళ్ళ కలగానే మిగిలిపోతుందేమో. ఎవరు చెప్పారు నువ్వు ఒంటరివని? నీకు నీ వదిన తోడుగా ఉందిగా. నీ కళ నిజం కావడానికి నేను సహాయం చేస్తాను. నువ్వా వదినా? నాన్నకు తెలిస్తే గొడవవుతుంది కదా. అదంతా నేను చూసుకుంటానులే. నీ కళ ఎంత గొప్పదో నాకు తెలుసు. నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావు. ఆ రాత్రి అంజలి గదిలో తన భర్త అరుణ్తో మాట్లాడాలని నిశ్చయించుకుంటుంది. అరుణ్ ఆఫీస్ పనులను ముగించుకొని మంచం మీద కూర్చొని ఉన్నాడు. అంజలి నెమ్మదిగా అతని పక్కన కూర్చుంది. ఏవండి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పంజలి, ఏంటి చాలా సీరియస్ గా ఉన్నావు? ఈరోజు ఉదయం ఇంట్లో జరిగిన గొడవ గురించి మీకు తెలిసే ఉంటుంది కదా. అర్చన వ్యాపారం చేయాలనుకుంటే మావయ్య, అత్తయ్య చాలా గట్టిగా తిట్టేశారు. అవునంజలి, నాన్న పాతకాలపు మనిషి.
ఆడపిల్లలు బయటకెళ్లి వ్యాపారాలు చేయడం ఆయనకు నచ్చదు. అయినా అర్చన ఎందుకు ఈ గొడవలు? బుద్ధిగా పెళ్లి చేసుకుని వెళ్ళొచ్చు కదా. అదేంటి అరుణ్ అలా మాట్లాడతారు? అర్చన మీ చెల్లెలు. తన సంపాదన తను సంపాదించుకోవాలని, సమాజంలో తల ఎత్తుకుని బ్రతకాలని అనుకుంటే మీరు కూడా అలాగే మాట్లాడాలా? నేను కాదనట్లేదు అంజలి, కానీ నాన్నని ఎదిరించి మనం ఏం చేయగలం చెప్పు? ఇంట్లో రోజు గొడవలు పడ్డం నా వల్లైతే కాదు. మనం ఎదిరించాల్సిన అవసరం లేదండి, కానీ అర్చనకు సాయం చేయొచ్చు కదా. ఆ నేనే నా దగ్గరున్న డబ్బులతో అర్చనకు సాయం చేద్దామని అనుకుంటున్నాను. నీ దగ్గర డబ్బులా? ఎక్కడ అంజలి? అయినా నాన్నకు తెలిస్తే చాలా పెద్ద సమస్య అవుతుంది కదా. నేను పెళ్లికి ముందు ఉద్యోగం చేసినప్పుడు దాచుకున్న డబ్బులండి అవి. మా పుట్టింటి వాళ్ళు నాకు ఇచ్చిన నగదు నా దగ్గర సురక్షితంగా ఉన్నాయి. వాటితో అర్చనకు ఒక చిన్న తోడిస్తాను. మీరు మీ నాన్నకు చెప్పకండి ప్లీజ్, అది చాలు నాకు. అంజలి, నువ్వు చేస్తున్న పని చాలా ప్రమాదకరమైంది. ఒకవేళ వ్యాపారం సజావుగా సాగకపోతే డబ్బులు పోతాయి, ఇంట్లో గొడవలు అవుతాయి అంజలి. నాకు అర్చన మీద నమ్మకం ఉంది అరుణ్. తను చాలా తెలివైంది, కష్టపడే తత్వం కూడా ఉంది. మీ చెల్లి జీవితం మారడానికి మీ భార్యగా నా డబ్బులు ఇవ్వడం కంటే నాకు మరేం ముఖ్యం కాదు. మీరు కూడా ఆమెకు అండగా ఉంటారని ఆశిస్తున్నా. నీ మనసు చాలా గొప్పదంజలి. సరే, నేను నాన్నకు ఏ విషయం చెప్పను, కానీ జాగ్రత్త, సరేనా? అలా అనగా మరుసటి రోజు మధ్యాహ్నం రాఘవయ్య పొలానికెళ్లే సమయంలో శకుంతల పక్క వీధిలో ఉన్న గుడికెళ్ళింది. ఇంట్లో అంజలి అర్చన మాత్రమే ఉన్నారు. అంజలి తన గదిలోకెళ్లి తను దాచుకున్న లాకర్ తీసుకుని ఒక కవర్ పట్టుకుని వచ్చింది. అర్చన, ఇట్రామ్మా. ఏంటి వదినా? ఇదిగో, ఇందులో 50,000 రూపాయల నగదున్నాయి. నేను సొంత అవసరాల కోసం దాచుకున్న నా స్వార్జితం. వీటితో నీ వ్యాపారాన్ని ప్రారంభించు. వదినా, ఇంత పెద్ద మొత్తమా? నేను తీసుకోలేను వదినా. ఒకవేళ నష్టం వస్తే నేను నీకు డబ్బులు ఎలా తిరిగి ఇవ్వగలను? పిచ్చిదానా, వ్యాపారంలో నష్టం వస్తుందని ముందే అనుకుంటే ఎలా సాధిస్తావు? నీ ఆలోచనలు చాలా బాగున్నాయి. నువ్వు తయారు చేసే హోమ్ మేడ్ ఫుడ్స్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మార్కెట్లోకి చాలా గిరాకీ ఉంది తెలుసా? నువ్వు ఇంటర్నెట్ ద్వారా, ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్స్ తీసుకో. అవును దినా, నేను మొదట చిన్నగా ఇంట్లోనే తయారు చేసి ఆన్లైన్ సైట్లలో, వాట్సాప్ గ్రూప్స్ లో ప్రచారం చేయాలని అనుకుంటున్నాను. కానీ ఇవన్నీ అమ్మకు తెలియకుండా ఎలా చేయగలం? వంట పనులన్నీ నేను చూసుకుంటా. అత్తయ్య మధ్యాహ్నం పూట పడుకున్నప్పుడు లేదా బయటికి వెళ్ళినప్పుడు మనిద్దరం కలిసి పనులు చేసేద్దాం. నీకు సహాయం కావాలన్నా నేను ఎనుకుంటాను. వదినా, నువ్వు నా వదినవి కావు, నా కన్న తల్లివి. నా జీవితంలో నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియట్లేదు. నీ విజయాన్ని చూడడమే నాకు కావాల్సిన రుణం అర్చన. ఇప్పుడు బాధపడడం ఆపేసి వెంటనే నీ పని మొదలెట్టు. అలా చెప్పగానే ఆ రోజు నుంచి అర్చన, అంజలి ఇద్దరు కలిసి పనిచేయడం ప్రారంభించారు. అంజలి ఇంటి పనులన్నీ వేగంగా పూర్తి చేసేసి అర్చనకు వంటగదిలో సహాయపడేది. అర్చన రకరకాల సేంద్రియ పద్ధతుల్లో తయారు చేసిన ఆరోగ్యకరమైన పిండి వంటలు, కారపుళ్ళు, పచ్చళ్ల ప్యాకేజీ చేసేది. అంజలి సలహాతో వాటికి అర్చన హోమ్ ఫుడ్స్ అని పేరు పెట్టి ఆన్లైన్లో పేజ్ ఒకటి క్రియేట్ చేసి ఆర్డర్స్ తీసుకోవడం ప్రారంభించారు. వదినా, ఈరోజు మనకి 10 ఆర్డర్స్ వచ్చాయి. సిటీలో ఉన్న లలిత గారు మన పచ్చళ్లను చాలా మెచ్చుకుంటున్నారు. అవునా అర్చన, చాలా సంతోషమమ్మా. చూసావా, కష్టం ఎప్పుడు వృధా పోదు. కానీ జాగ్రత్త, అత్తయ్య వచ్చే సమయం అయింది. ఈ సామాన్లన్నీ గదిలో దాచేద్దాంరా. అలాగే వదినా. ఏంటమ్మా అంజలి, ఎదురు గదిలో ఏం చేస్తున్నారు? ఇల్లంతా ఏదో కొత్త సువాసన వస్తుంది. ఏమైనా వంటలు చేస్తున్నారా? ఏం లేదత్తయ్య, ఏం లేదు. ఈరోజు అర్చనకి ఇష్టమని కొంచెం తాజాగా మసాలాలు నూరాను, అందుకే ఆ వాసన వస్తుంది. అవునా, సరే సరే. అర్చన, నీకు రేపు ఒక సంబంధం వారు చూడ్డానికి వస్తున్నారు. ముద్దిగా తల దూకొని చక్కగా తయారవ్వాలి. ఆ పిచ్చి వ్యాపారాల్లో ఆలోచనలు గుర్తుకు రాకూడదు, అర్థమైందా? అలాగే అమ్మా. అప్పుడు అర్చన మనసులో బాధ ఉన్నా అంజలి సైగ చేయడంతో మౌనంగా ఉండిపోయింది. సంబంధాల నిమిత్తం వచ్చిన వారు కూడా పాత పద్ధతుల వారే కావడం, అమ్మాయి చదువుకుంది కాని ఉద్యోగం చేయకూడదని షరతులు పెట్టడంతో అర్చనకు సంబంధం నచ్చలేదు. అంజలి కూడా ఆ సంబంధం అర్చనకు సెట్ కాదని అరుణ్తో చెప్పి తప్పించింది. అలా ఉండగా కాలం వేగంగా గడిచిపోతోంది. 3 నెలల్లోనే అర్చన వ్యాపారం చాలా పుంజుకుంది. మంచి లాభాలు రావడం ప్రారంభించాయి. ఆన్లైన్ ద్వారా భారీగా ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. ఒకరోజు అర్చన డెలివరీ చేయాల్సిన ప్యాకెట్లను సర్దుతుండగా అనుకోకుండా రాఘవయ్య గదిలోకొచ్చేశాడు. అక్కడ వందలాది ప్యాకెట్లు
ఆర్డర్స్ బుక్కులు డబ్బులు ఉండడం చూసి ఆయన షాక్ అయిపోయాడు. ఏంటిదంతా? అర్చన, శకుంతల, ఇక్కడికి రండి. ఏమైందండి? ఎందుకు అలా అరుస్తున్నారు? చూడు శకుంతల, మన ఇంట్లో ఏం జరుగుతుందో చూడు. నేనొద్దని ఎంత గట్టిగా చెప్పినా నా మాటను ఖాతరు చేయకుండా ఈ పనులన్నీ ఎవరు చేస్తున్నారు? నాన్న, అది నోరు మొయ్. మీ ఇంట్లో వద్దని చెప్పానా లేదా? ఈ డబ్బులు, ఈ సామాన్లు ఎక్కడివి? నీకెవరిచ్చారు పెట్టుబడి? ఆ పెట్టుబడి నేనే ఇచ్చాను మావయ్య. అంజలి, నువ్వా? ఈ ఇంటి కోడలు వయ్యుండి మా మాటకి ఎదురు చెప్పి పనులని చేయడానికి నీకు ఎంత ధైర్యం? అంజలి, నువ్వు ఇలాంటి పనులు చేస్తావని నేను అస్సలు అనుకోలేదమ్మాయ్. మా కూతురి జీవితాన్ని నువ్వే పాడు చేస్తున్నావు. అత్తయ్య, నేను అర్చన జీవితాన్ని పాడు చేయట్లేదు, బాగు చేస్తున్నాను. ఒకసారి ఈ డైరీ చూడండి మావయ్య. గత 3 నెలల్లో అర్చన ఎంత కష్టపడిందో, ఎంతమంది కష్టమల్ల మనసులు గెలుచుకుందో ఇందులో ఉంది. నాకు అవన్నీ అనవసరం. నాకు పరువు ముఖ్యం. ఆడపిల్ల వ్యాపారం చేస్తుందని తెలిస్తే చుట్టుపక్కల వాళ్ళు నవ్వుతారు. ఎందుకు నవ్వుతారు మావయ్య? తనేదో దొంగతనం చేయట్లేదు కదా. కష్టపడి స్వచ్ఛమైన వంటలు తయారు చేసి అమ్ముతోంది. మన ఇంట్లో లక్ష్మీదేవి లాంటి కూతురుండగా ఆమెకు మనం అండగా ఉండాల్సింది పోయి ఇలా బంధిస్తామా? అవునానా, అంజలి చెప్పింది నిజమే. అర్చన చేస్తున్న పని చాలా గొప్పది, ఎందులో కూడా తక్కువ కాదు. నేను కూడా తన వ్యాపారానికి సంబంధించి రిజిస్ట్రేషన్లన్నీ పూర్తి చేశాను. అరుణ్, నువ్వు కూడా వాళ్ళతో చేరిపోయావట్రా? మావయ్య, అర్చన మీ కూతురు. ఆమె సాధించిన విజయం ఈ కుటుంబానికి గర్వకారణం. ఒక్కసారి మీ కోపాన్ని పక్కన పెట్టి ఆలోచించండి. ఆమె తయారు చేసిన ఈ వస్తువులను మన ఊరి పేరును ఎంత గొప్పగా నిలబెడుతున్నాయో చూడండి. సరే, ఏం చేస్తారో చేసుకోండి. కానీ ఒకవేళ ఏదైనా సమస్య వస్తే మాత్రం నా పేరు లాక్కండి. అలా అని రాఘవయ్య కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయినా అంజలి ప్రదర్శించిన ధైర్యం అర్చనకు మరింత బలాన్నిచ్చింది. మరి కొన్ని నెలలు గడిచాయి. అర్చన కష్టపడే స్వభావం, అంజలి అద్భుతమైన మేనేజ్మెంట్ వల్ల అర్చన హోంఫుడ్స్ కేవలం ఆన్లైన్కే పరిమితం కాకుండా పక్క ఊళ్ళలో కూడా ప్రసిద్ధి చెందింది. ప్రభుత్వం నిర్వహించిన మహిళా పారిశ్రామికవేత్తల ప్రదర్శనలో అర్చనకు ఉత్తమ మహిళా పారిశ్రామికవేత్త అవార్డు లభించింది. పెద్ద మొత్తంలో లాభాలొచ్చాయి. ఒకరోజు ఉదయం అర్చన చేతిలో పెద్ద అవార్డుతో పాటు 1,00,000 రూపాయల చెక్కును తీసుకుని ఇంటికొచ్చింది. నాన్న, అమ్మా, వదినా, ఇట్రండి. ఏంటమ్మా అంత హడావిడి చేస్తున్నావు? నానా, ఇది నా స్వార్జితం నాన్నా. ప్రభుత్వం వారు నాకు ఉత్తమ మహిళా పారిశ్రామికవేత్తగా ఈ అవార్డు ఇచ్చారు. ఈరోజు మన వ్యాపారం ఎంతో మంది మహిళలకు ఉపాధిని కూడా కల్పిస్తుంది నాన్నా. అర్చన, నా బంగారు తల్లి, ఇది నువ్వు సాధించిన విజయమా? అవును నాన్నా, కానీ ఈ విజయం వెనుక ఉన్నది నేను కాదు, నా వదిన అంజలి. తను తన సొంత డబ్బులు ఇవ్వకపోతే, నా వెనక నిలబడి ధైర్యం చెప్పకపోతే నేనీరోజు ఇక్కడ ఉండేదాన్ని కాదు నాన్నా. అంజలి, మమ్మల్ని క్షమించమ్మా. మేము తెలియక నిన్ను ఎన్నో మాట్లాడినాం. పాత పద్ధతుల్లో ఉండి మా కూతురి ఎదుగుదలను ఆపాలని చూసాం. కానీ నువ్వు ఒక కోడలిగా వచ్చి మా కళ్ళు తెరిపించావు. అత్తయ్య, అలా అనకండి. అర్చన నా చెల్లెల్లాంటిది. ఆమె సంతోషమే నా సంతోషం. కుటుంబంలో అందరు కలిసుంటే ఇలాంటి విజయాలు ఎన్నైనా సాధించవచ్చు. అంజలి, నువ్వు ఇంటికి కోడలిగా రావడం మా పూర్వజన్మ సుకృతమమ్మా. నిజంగా ఆడపడుచుని కాపాడిన కోడలివి నువ్వు. నీ వల్లే ఈరోజు మా కుటుంబానికి ఎంత గొప్ప పేరొచ్చింది. చూసారా నాన్న, నేను ముందే చెప్పాను కదా, మన అంజలి తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఒక మంచి ఆశయం ఉంటుందని. అవును అరుణ్, నేను చాలా గర్వపడుతున్నాను. నా కూతురు అర్చన, కోడలు అంజలి ఇద్దరూ నా 2 కళ్ళు. ఇక నుంచి ఈ వ్యాపారాన్ని మరింత పెద్దగా చేద్దాం. నా సహాయం కూడా మీకు ఎప్పుడు ఉంటుంది. థ్యాంక్స్ నాన్నా. అలా అంజలి చేసిన చిన్న సాయం, చూపించిన ఆసరా ఈరోజు అర్చన జీవితాన్ని మార్చేయడమే కాకుండా ఆ కుటుంబంలో ఎప్పుడూ లేనంత సుఖ సంతోషాలను పంచింది. అత్తామామల ప్రేమాభిమానాలతో, తోబుట్టువుల సహకారంతో ఆ కుటుంబం ఎల్లప్పుడూ ఆనందంగా వర్ధిల్లింది. ఒక అందమైన పల్లెటూరిలో రాఘవయ్య, శకుంతల దంపతులు నివసిస్తున్నారు. వారికి ఉన్న ఒక్కగానొక్క కొడుకు పేరు అరుణ్. అరుణ్ భార్య అంజలి. అంజలి చాలా తెలివైంది, ఓపిక గలది, మరియు వంటల్లో ఎంతో నేర్పరి. రాఘవయ్యకు ఊరి చివరన ఓ అందమైన పొలం ఉంది.
అందులో రకరకాల ఆకుకూరలు కూరగాయలు పండిస్తూ ఉంటాడు. చూస్తుండగానే వేసవికాలం రానే వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లో ఉక్కపోత ఎక్కువగా ఉండడంతో శకుంతల, అంజలి వంటగదిలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఒకరోజు మధ్యాహ్నం కుటుంబం అంతా హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏవండి, ఈ వేసవి ఎండలు రోజు రోజుకి మండిపోతున్నాయండి. వంటగదిలో నిలబడి ఒక్క కూర వండేసరికి ప్రాణం పోయినంత పని అయిపోయిందనుకోండి. చెమటలు కారిపోతున్నాయి. అవును శకుంతల, ఈ సంవత్సరం ఎండలు కాస్త ముందుగానే మొదలయ్యాయి. బయట అడుగు పెట్టాలంటేనే భయంగా ఉంది. ఇక వంటగదిలో ఆ పొయ్యి సెగకు మీది ఎంత ఉక్కపోతగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. అవునమ్మా, నువ్వు అంజలి వంటగదిలో పడుతున్న కష్టం చూస్తుంటే నాకు బాధగానే ఉంది. ఏసీ వేసిన వంటగదిలోకి ఆ చల్లదనం రావడం లేదు. అత్తయ్య, మామయ్య, ఈ ఎండల గురించి, వంటగది ఉక్కపోత గురించి ఇందాకటి నుంచి నేనొక ఆలోచన చేస్తున్నాను. మీకో విషయం చెప్పనా? ఏంటమ్మా అంజలి, నీకేం ఆలోచన వచ్చింది? ఈ ఉక్కపోత తగ్గాలంటే వంటగదిలో ఇంకో ఫ్యాన్ ఏమైనా పెట్టిద్దావా? ఫ్యాన్ పెట్టినా ఆ వేడిగాలే వస్తుంది అత్తయ్య. నా ఆలోచన అది కాదు. మనకు ఊరి చివరన పచ్చని పొలం ఉంది కదా, అక్కడే మన కూరగాయల తోట కూడా ఉంది. మన పొలంలో ఒక చిన్న వంటగది అమర్చుకుంటే ఎలా ఉంటుందంటారు? పొలంలో వంటగదే? అదెలా కుదురుతుందమ్మా అంజలి? మనం ఉండేది ఊళ్ళో, పొలమేమో ఊరి చివరన. రోజు అక్కడికి వెళ్ళి వంట చేయడం అంటే సాధ్యమేనా? నాన్నగారు, అంజలి చెప్తున్న దాంట్లో పాయింట్ ఉంది. వేసవిలో మన ఇంట్లో కంటే పొలంలో చెట్ల కింద చాలా చల్లగా ఉంటుంది. పైగా మన పొలంలో నీటి సదుపాయం, మోటారు అన్నీ ఉన్నాయి కదా. అవును మావయ్య, పొలంలో వంటగది కట్టుకుంటే ఎన్ని లాభాలు ఆలోచించండి. చల్లటి చెట్లగాలికి ఉక్కపోత అనేదే ఉండదు. పైగా మన పొలంలో పండే ఆకుకూరలు, కూరగాయలు అప్పటికప్పుడే కోసుకొని వండుకోవచ్చు. ఆ తాజా కూరగాయలతో వండితే వచ్చే రుచే వేరు కదా. నువ్వు చెప్పేది వినడానికి బానే ఉందమ్మా అంజలి, కానీ పొలంలో పోయి వంట సామాన్లన్నీ ఏర్పాటు చేయడం అంటే చిన్న పని కాదుగా. పైగా ఈ ఎండల్లో పొలానికి వెళ్ళి రావడం కష్టమేమో అని నా భయం. అత్తయ్య, మీరు నా మీద నమ్మకం ఉంచండి. ఉదయం కాస్త ఎండ రాకముందే పొలానికి వెళ్ళిపోదాం. అక్కడే ఆ చల్లటి వాతావరణంలో వంట పూర్తి చేస్తాను. సాయంత్రం కూడా చల్లబడ్డాకొద్దాం. మన పొలంలో ఉన్న ఆ పెద్ద మామిడి చెట్టు కింద ఒక పూరి గుడిసె లాంటి వంటగది ఏర్పాటు చేద్దాం. అందులో మట్టి పొయ్యిలు పెడదాం. మట్టి కుండల్లో వండుదాం. మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. భలే ఆలోచనమ్మా అంజలి. నా చిన్నతనంలో మా అమ్మ ఇలాగే పొలంలో మట్టి పొయ్యి కింద వంట చేసేది. ఆ రుచి నాకిప్పటికీ గుర్తుంది. నువ్వు చెప్పినట్టే చేద్దాం. రేపే పని వాళ్ళని పిలిపించి మన మామిడి చెట్టు కింద ఒక అందమైన వంటగది కట్టిస్తాను. థ్యాంక్స్ నానా. అంజలి, నీ ఆలోచన అద్భుతం. ఈ వేసవిలో మన పొలం వంటగది ఒక మంచి అనుభూతినిస్తుంది. అలా అంజలి పట్టుబట్టి ఎంతో ప్రేమగా చెప్పడంతో శకుంతల, రాఘవయ్యలు ఎంతో సంతోషంగా ఒప్పుకుంటారు. మరుసటి రోజే రాఘవయ్య పొలంలో కూలీలను పెట్టి ఆకుకూరల మడుల పక్కనే ఉన్న ఒక పెద్ద మామిడి చెట్టు నీడలో అద్భుతమైన పూరి గుడిసె వంటగదిని నిర్మిస్తాడు. అందులో 2 మట్టి పొయ్యలు, నీళ్ల కొండలు, ఒక చిన్న అరుగు అన్నీ ఏర్పాటు చేస్తారు. అంజలి ఎంతో ఉత్సాహంగా ఆ వంటగదికి కావాల్సిన సామాన్లన్నీ సర్దుతుంది. అబ్బా, ఇక్కడ ఎంత చల్లగా ఉందమ్మా అంజలి. నువ్వు చెప్పింది 100% నిజం. ఇంట్లో ఆ ఏసీల కంటే ఈ చెట్టు కింద వచ్చే సహజమైన గాలి ఎంతో హాయిగా ఉందమ్మా. అవునత్తయ్యా, అందుకే నేను పట్టుబట్టి మరీ ఇది కట్టించమన్నాను. అయితే ఈరోజు ఇక్కడే మన మొదటి వంట. మీరే చెప్పండి అత్తయ్యా, ఈరోజు ఏం వండుకుందాం? మన పొలంలో అప్పుడే లేత బెండకాయలు కాసాయి కదమ్మా, వాటితో చక్కగా బెండకాయ ఫ్రై, టమాటా పప్పు చేయి. అలాగే అత్తయ్యా. అరుణ్, నువ్వెళ్ళి ఆ టొమాటాలు, బెండకాయలు కోసుకొని రావా. నేను ఈ లోపల పొయ్యి వెలిగిస్తాను. ఇప్పుడే తెస్తాను అంజలి. ఈ పచ్చని పొలంలో నేనే స్వయంగా కోసిన కూరగాయలతో నువ్వు వంట చేస్తుంటే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేను. అలా చెప్పి అరుణ్ కూరగాయలు తీసుకురాగానే అంజలి వాటిని శుభ్రంగా కడిగి వంట మొదలు పెడుతుంది. మట్టి పొయ్యి మీద కట్టెల మంటలతో అంజలి వంట చేస్తూ ఉంటే ఆ వాసన పొలమంతా గుమగుమలాడుతోంది. ఆ ప్రకృతి ఒడిలో అంజలి వంట చేయడం శకుంతల, రాఘవయ్యలు ఎంతో ఆనందంగా చూస్తుంటారు. శకుంతల, చూసావా? మట్టి పొయ్యి మీద వంట చేస్తుంటే ఆ వాసనే వేరుగా ఉంటుంది. నా బాల్యం గుర్తుకొస్తోంది. అంజలి మన కుటుంబానికి ఒక అదృష్టం. అవునండి, నేను ముందు కాస్త భయపడ్డాను గాని ఇక్కడ వాతావరణం చూశాక నా మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంది.
అత్తయ్య, మావయ్య, వంట పూర్తయింది. వేడి వేడి అన్నం, బెండకాయ ఫ్రై, టొమాటో పప్పు, చెట్టు కింద చాప వేశాను. అందరు కూర్చోండి, నేనే వడ్డిస్తాను. వావ్ అంజలి, వాసనతోనే కడుపు సగం నిండిపోయిందనుకో. త్వరగా వడ్డించు. అలా అనుకుంటూ కుటుంబం అంతా ఆ మామిడి చెట్టు కింద కూర్చొని భోజనం చేయడం ప్రారంభిస్తారు. అంజలి వడ్డించిన వంటలు తిని అందరూ ముగ్ధులైపోతారు. అద్భుతమమ్మా అంజలి. ఈ టమాటా పప్పు రుచి నేను నా జీవితంలో ఎప్పుడు తినలేదు. అప్పటికప్పుడు చెట్టు నుంచి కోసిన టమాటాలతో చేయడం వల్ల దానికి ఒక సహజమైన తీపి వచ్చిందమ్మా. అవునమ్మా అంజలి, ఈ బెండకాయ ఫ్రై కూడా చాలా కరకరాడుతూ భలే వచ్చిందే. ఇంట్లో వండిన దానికి ఇక్కడ వండిన దానికి చాలా తేడా ఉందమ్మా. నీ చేతి వంటకు ఈ ప్రకృతి చల్లదనం కూడా తోడైంది. మీకందరికి నచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మావయ్య. ఇక రోజు మనం ఇక్కడే వంట చేసుకుందాం. రోజు మన పొలంలో వండిన తోటకూరతో మంచి కూర చేస్తాను. ఆ రోజు నుంచి అంజలి రోజు ఉదయం సాయంత్రం పొలంలోని వంటగదికెళ్లి వంటలు చేయడం మొదలు పెడుతుంది. ఒకరోజు వంకాయ కూర, మరో రోజు బీరకాయ పచ్చడి, ఇంకో రోజు సొరకాయ పులుసు. ఇలా ప్రతిరోజు పొలంలో వండిన తాజా కూరగాయలతో ఆకుకూరలతో రకరకాల రుచులు చేసి కుటుంబ సభ్యులకు పెడుతూ ఉంటుంది. అంజలి చేసే వంటల రుచికి ఆ కుటుంబం అంతా ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు. అంజలి, నువ్వు ఈ పొలం వంటగది ఆలోచన తెచ్చినప్పటి నుంచి మన ఆరోగ్యం కూడా చాలా మెరుగైంది. స్వచ్ఛమైన గాలి, తాజా కూరగాయలు, ఇదంతా నీ వల్లే సాధ్యమైంది. అంతా మావయ్య అత్తయ్యల సహకారం వల్లే అరుణ్. వారు నా ఆలోచన గౌరవించి వంటగది కట్టించారు. అదంతా కాదులే అమ్మా, నీకు మా మీదున్న ప్రేమ శ్రద్ధ వల్లే ఇదంతా జరిగింది. నువ్వు చేస్తున్న ఈ వంటల గురించి నేను ఊర్లో వారందరికీ చెప్తున్నాను. అందరూ చాలా ఆశ్చర్యపోతున్నారు తెలుసా. అవును అత్తయ్య, అయితే నాకొక చిన్న కోరికుంది. ఏంటమ్మా అంజలి, అడుగు. నువ్వేదడిగినా నేను కాదన్ను. మన ఎదురింటి వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడూ మనకు ఎంతో ఆత్మీయంగా ఉంటారు కదా మావయ్య. రేపు ఆదివారం ఎలాగో అందరికీ సెలవే. మన పొలంలో ఉన్న వంటగది దగ్గరికి వాళ్ళందరినీ భోజనానికి పిలుద్దామా? నేను ఉదయాన్నే వచ్చి రకరకాల వంటలు, మన పొలంలో వండిన కూరగాయలతో ఒక పెద్ద విందు సిద్ధం చేస్తాను. చాలా మంచి ఆలోచన అంజలి. ఇరుగు పొరుగు వాళ్ళతో మనం ఎప్పుడూ కలివిడిగా ఉండాలి. నువ్వు చెప్పినట్లే రేపు మధ్యాహ్నం భోజనానికి మన ఎదురింటి రంగయ్య గారి కుటుంబాన్ని, పక్కింటి పార్వతమ్మ కుటుంబాన్ని, ఇంకా చుట్టుపక్కల వాళ్ళని కూడా పిలుద్దాం. సరేనమ్మా, నేనిప్పుడే వెళ్ళి వాళ్ళందరినీ రేపు పొలానికి భోజనానికి ఆహ్వానించొస్తాను. అలా చెప్పి వెళ్లి ఇరుగు పొరుగు వారిని ఆహ్వానిస్తాడు రాఘవయ్య. మరుసటి రోజు ఉదయం అంజలి, శకుంతల, అరుణ్ కలిసి పొలానికి చేరుకుంటారు. అంజలి ఎంతో ఉత్సాహంగా రకరకాల కూరలు వండడం ప్రారంభిస్తుంది. పొలంలో వండిన దోసకాయతో పప్పు, వంకాయ మసాలా కూర, తోటకూర ఫ్రై, టొమాటో రసం, ఇంకా వేడి వేడి గారెలు సిద్ధం చేస్తుంది. మధ్యాహ్నం సమయానికి ఆహ్వానించిన అతిథులంతా పొలానికి చేరుకుంటారు. ఏమయ్యా రాఘవయ్య, నీ కోడలు తీసుకున్న నిర్ణయం చాలా అద్భుతంగా ఉందయ్యా. ఈ ఎండల్లో పొలంలో వంటగది పెట్టుకోవడం ఏంటా అని ఊళ్ళో అంతా అనుకుంటున్నారు. కానీ ఇక్కడికి వస్తే గాని తెలియడం లేదు దీని గొప్పతనం. అసలు ఈ చెట్లగాలికి ఏసీలు కూడా బడికి రావనుకోండి. అవునన్నయ్యా, ఇక్కడ వాతావరణం చూస్తుంటేనే మనసు ఆనందంతో నిండిపోతోంది. ఇక అంజలి వంటల సువాసనలకైతే మాకు ఎప్పుడెప్పుడు తిన్నావా అని ఆకలి పెరిగిపోతోంది. రండి పార్వతి, అందరు దయచేసి చాపల మీద కూర్చోండి. అంజలి అన్నీ సిద్ధం చేస్తోంది, వడ్డిచ్చేస్తది. అప్పుడు అంజలి ఎంతో ప్రేమగా ఆప్యాయంగా వచ్చిన వారందరికీ అరిటాకుల్లో భోజనం వడ్డిస్తుంది. తాజా తాజా కూరగాయలతో మట్టి పొయ్యి మీద చేసిన వంటల రుచి చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ప్రతి ఒక్క ముద్దను ఎంతో ఆస్వాదిస్తూ తింటారు. అబ్బా అంజలమ్మా, ఈ వంకాయ కూర రుచి నా జీవితంలో నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఆ మసాలా, ఆ కమ్మదనం అద్భుతం అనుకో తల్లి. ఏ 5 స్టార్ హోటల్ వంటలు కూడా నీ చేతి వంటకు సాటి రావనుకో. అవునంజలి, ఈ దోసకాయ పప్పు గారెలు అమృతంగా ఉన్నాయి. ఇంతమందికి ఏమాత్రం విసుగు లేకుండా చిరునవ్వుతో వడ్డించేస్తున్నావు. సూపర్ అమ్మా నువ్వు. నిజంగా నీ చేతిలో ఏదో మాయుంది. చూసారా అందరూ, నేను మా కోడళ్ళ గురించి ఎందుకు అంత బాగా చెప్తున్నానో? నా కోడలు కేవలం వంటలు చేయడమే కాదు, అందరి ఆరోగ్యం గురించి ఆలోచించే గొప్ప మనసున్నది. నా అదృష్టం కొద్దీ నాకొక అన్నపూర్ణమ్మ కోడలుగా వచ్చింది. అంజలి మా ఇంటి మహాలక్ష్మి. నిజమే శకుంతల, ఈ రోజు మన పొలం వంటగది ఎంత సందడిగా ఉందో చూడు. మనమంతా ఇలా కలిసి నవ్వుకుంటూ
ఆనందంగా భోజనం చేయడానికి కారణం కూడా ఆ అంజలి ఆలోచనే. మీరందరూ నన్ను ఇంతగా పొగుడుతుంటే నాకు మాటలు రావట్లేదు. నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం. అందులోని మన పొలంలో పండిన స్వచ్ఛమైన కూరగాయలతో మీకు వండి పెట్టడం నాకింకా సంతోషాన్ని ఇస్తుంది. మీ ఆశీస్సులు, అత్తయ్య మావయ్యల ప్రోత్సాహం ఉంటే చాలు. అంజలి, ఈ రోజు నువ్వు మా అందరికి ఒక మరుపురాని జ్ఞాపకాన్నిచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు సాయంత్రం వరకు అందరూ ఆ పొలంలోనే ఉండి సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ సంతోషంగా గడుపుతారు. ఆ తర్వాత కూడా అంజలి రోజు ఆ పొలం వంటగదిలోనే వంటలు చేస్తూ ఎప్పటికప్పుడు తాజా కూరగాయలు పండిస్తూ ఉంటుంది. ఆ చల్లటి వాతావరణంలో మట్టి పొయ్యి మీద వండిన ఆరోగ్యకరమైన ఆహారం తినడం వల్ల రాఘవయ్య, శకుంతల కుటుంబం ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఒక చిన్న ఆలోచన వారి కుటుంబానికే కాక చుట్టుపక్కల వారికి కూడా ఎంత ఆనందాన్ని పంచిందో చూసి ఊరి జనమంతా అంజలిని మెచ్చుకుంటారు. ఆ విధంగా అంజలి తన అత్తమామలను, భర్తను ఎంతో ప్రేమగా చూసుకుంటూ అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఆరోగ్యంగా జీవిస్తారు.